మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే కాదు, చారిటీస్లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి, ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి. 28 సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక 100 సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలకృష్ణ గారికి, పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, వారి అమ్మాయి బ్రహ్మణి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.